ఓ కస్టమర్ చేసిన మిస్టేక్, అలాగే ఇంకో కస్టమర్‌కొచ్చిన డౌట్. ఈరోజైతే రెండైతే తెలుసుకుందామా? హలో అండి. అందరు నమస్తే. వెల్కమ్ మై ఛానల్. ముందుగా అయితే కస్టమర్ చేసిన మిస్టేక్ ఏంటంటే, థ్రెడ్ చుడితే బ్యాంగిల్ సైజు టైట్ అయిపోతుందేమో, సైజ్ తక్కువైపోతుందేమో అని చెప్పేసి చాలామంది పెద్ద సైజ్ ఇస్తున్నారు. అంటే 2 సైజ్ అయితే 24, 24 సైజ్ అయితే 26 అలా ఇయ్యొద్దు. ఆల్రెడీ ఇవి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మనం థ్రెడ్ చుడతాం కాబట్టి కొంచెం పెద్ద సైజే వాళ్ళు పెడతారనమాట. కొంచెం సైజ్ అయితే పెంచుతారు. సో, మీరైతే మీ సైజు ఏదో 24 అయితే 24 చెప్పండి. 26 అయితే 26 చెప్పండి. 22 అయితే 22 చెప్పండి. ఎందుకంటే నేను చేసిన ఒక బ్యాంగిల్ సెట్ ఒక కస్టమర్‌కి ఇస్తే తనకైతే బ్యాంగిల్స్ చాలా లూజ్ అయిపోయింది. తను చేసిన మిస్టేక్ ఏంటంటే 22 సైజ్ అయితే 24 అని చెప్పిందనమాట. బ్యాంగిల్స్ మొత్తం ప్రిపేర్ చేసి పంపించినాక తన చేయికి వేస్తే అన్నీ జారిపోయినట్టు బ్యాంగిల్స్. అంటే కొంచెం ముందుకొచ్చేసిన బ్యాంగిల్స్ అనమాట. మనం కరెక్ట్ సైజ్ చెప్తే కరెక్ట్ సైజ్ చేసిస్తాం కదా! అలా చేయడం వల్ల పాపం వాళ్ళకి చాలా బాధపడ్డారు. మళ్ళీ నేను ఆ బ్యాంగిల్స్ రిటర్న్ తీసుకొని తన సైజే బట్టి చేయించా. ఇంకా అది 24 సైజ్ కాబట్టి నేను వేరే వాళ్ళకి ఇంకా దాన్ని సేల్ చేసుకున్నాను అనమాట. సో, మీరు ఎవరైనా కానీ సేమ్ ఏ సైజ్ ఉందో ఆ సైజే ఇచ్చేయండి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే సెకండ్ వచ్చేసి డౌట్ కస్టమర్ అడిగారు. ఈ బ్యాంగిల్స్ మనము వాటర్ డిప్ చేస్తే స్టోన్స్ ఊడిపోతాయా? ఊడిపోవా అని. నేనైతే చాలామందికి నేను బ్యాంగిల్స్ చేయించుకునేటప్పుడు ముందే చెప్తాను. వాటర్‌లో డిప్ చేస్తే ఖచ్చితంగా స్టోన్స్ ఊడిపోతాయి అని చెప్పేసేసి. కానీ నేను కొన్ని వీడియోస్‌లో అయితే చూసాను. అబ్బా! అదేంటంటే ఎంత డిప్ చేసినా కానీ స్టోన్స్ అయితే ఊసిపోవంట. కానీ అదైతే మనం ఇంతవరకు ట్రై చేయలేదు. అంటే 1 డే కాకుండా ఒక 1 మంత్ వరకు అలాగే ఉంటే వాటర్ డిప్ చేస్తే స్టోన్స్ ఊడిపోవన్నారు. అలాంటిది ఒక బ్యాంగిల్ అయితే మన దగ్గర ఉంది. చాలా రోజులైంది చేసి. అది వాటర్‌లో డిప్ చేసి డైరెక్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా చూడండి. వర్క్ అవుతుందో లేదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.